ఆంగ్ల నూతన సంవత్సరం 2025 మొత్తం కూడా అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే వృషభ రాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఆంగ్ల నూతన సంవత్సరం 2025లో మార్చి 29వ తేదీ వరకు వృషభ రాశి వాళ్ళకి కంటక శని దోషం ఉంది. శని వృత్తి స్థానంలో 10వ ఇంట సంచారం చేస్తున్నాడు. దీనివల్ల వృత్తిపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే వృషభ రాశి వాళ్ళు శనివారం పూట నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టాలి. కనీసం 8 నువ్వులుండలు శనివారం పూట ఎవరికైనా పంచిపెడుతూ ఉంటే మార్చి 29వ తేదీ వరకు కంటక శని దోషం నుంచి బయటపడి వృషభ రాశి వాళ్ళు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. మార్చి 30వ తేదీ శని సంచారంలో మార్పు జరగగానే శని భగవానుడు లాభస్థానంలో సంచారం చేస్తూ వృషభ రాశికి యోగిస్తున్నాడు. అలాగే దేవగురువైనటువంటి బృహస్పతి బలం అనేది వృషభ రాశి వాళ్ళకి మే 14వ తేదీ వరకు లేదు. మే 14 వరకు గురుబలం లేదు కాబట్టి వృషభ రాశి వాళ్ళు గురువారం పూట దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయుడి విగ్రహానికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించాలి. అలాగే వీలైనప్పుడల్లా గురువారం రోజు దగ్గరలో ఉన్నటువంటి మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపాన్ని వెలిగించి మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గురుబలం పెంపొందింపజేసుకోవటానికి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. మే 15వ తేదీ నుంచి గురువు ధనస్థానంలోకి మారుతున్నాడు కాబట్టి మే 15 తర్వాత సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి గురుబలం అనేది అద్భుతంగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి రాహువు విశేషంగా యోగిస్తున్నాడు కాబట్టి రాహువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. అయితే కేతువు మాత్రం వృషభ రాశి వాళ్ళకి యోగించటం లేదు. కేతువు యోగించటం లేదు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా కేతువు చతుర్థ స్థానంలో 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ చతుర్థ కేతు దోషం వల్ల భూలాభము గృహలాభము ఆలస్యమవుతూ ఉంటాయి. అలాగే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఈ చతుర్థ కేతు దోషం నుంచి సులభంగా బయటపడాలంటే వృషభ రాశి వాళ్ళు మంగళవారం పూట గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. గణపతి ఆలయంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా లేదా గృహంలో గణపతిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా కేతు దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మే 18వ తేదీ తర్వాత కేతు సంచారంలో మార్పు జరుగుతుంది. అలా మార్పు జరిగిన తర్వాత కూడా కేతువు బలం అనేటటువంటిది వృషభ రాశి వాళ్ళకి తక్కువగా ఉంటుంది. కాబట్టి మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా కేతు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి అదృష్టము ఐశ్వర్యము కలిసి రావటానికి ఈ పరిహారాలు పాటిస్తే 2025వ సంవత్సరం మొత్తం వృషభ రాశి వాళ్ళకి అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది.